సడన్ గా మనం అనుకోకుండా ఇప్పుడు సినిమా యాక్టర్ అయిపోతే కనుక శివశంకర వరప్రసాద్ అని పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అలాగని శివానో శంకరనో ప్రసాదనో ఇట్లా ఆల్రెడీ ఏదో వచ్చిన పేరు లాగానే అనిపిస్తుంది తప్పించి ప్రత్యేకంగా ఏదైనా ఒక పేరుంటే బాగుంటుంది స్క్రీన్ నేమ్ గా అనుకుంటూ ఆలోచన ఉండే సమయంలో ఎప్పుడేదో ఒక రోజు రాత్రి అనుకోకుండా కళ వచ్చింది. ఒక కళ, సాధారణంగా కళలు గుర్తుండవు, నాకు మాత్రం ఈ కళ అలా గుర్తుండిపోయింది. నేనేదో ఒక రాములవారి టెంపుల్లో రాములవారి గుడి గర్భగుడి దగ్గర అలాగా నిద్రపోతున్నట్లుగా సొమ్మసిలు పడుకున్నట్లుగా కళ వచ్చింది. ఆ టైంలోనే ఒక అమ్మాయి ఎవరో ఒక 10 ఏళ్ల అమ్మాయి, చిరంజీవి ఏంటి ఇక్కడ పడుకున్నావు, లేలే వెళ్ళి బయట పని చూసుకోపో, లేలే టైం అయింది అంటే గబుగా మెలకు వచ్చింది. చూస్తే చుట్టూ అట్మాస్ఫియర్ టెంపుల్ ఇది ఉంది, నేను ఏంటి అనుకుంటున్నాను. కానీ ఈ అమ్మాయి నా చిరంజీవి అని అంటుంది అంటే నేనే దానికి ఉలిక్కిపడి నేను లేకటం ఏంటి, అసలు నా పేరు అది కాదు కదా అని అంటే బయట నుంచి నా ఫ్రెండ్ కాంపౌండ్ వాళ్ళ నుంచి అదే పేరు పెట్టి మళ్ళీ పిలిచాడు, చిరంజీవి రా వెళ్ళినారా అని. ఇదంటే వీళ్ళందరూ ఏంటి నా పేరు చిరంజీవిలో చిరంజీవి అనే పేరు ఉంటుందని కూడా నాకు తెలియదు, వీళ్ళు ఆ పేరు పెట్టి పిలుస్తారేంటి అని అనుకుంటూ ఉన్నాను. అలా బయటికి వెళ్ళిపోయాను, అంతే కళ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మగా చెప్తున్నాను ఇట్లా వచ్చిందమ్మా అంటేను అప్పుడు అన్నారు, నువ్వు ఏదైనా ఒక ఏదో స్క్రీన్ నేమ్ సంబంధించి ఏదో పెట్టుకుందాం చిన్న పేరు అనుకుంటున్నావు కదా, నువ్వు రాములవారి భక్తుడు, నేను ఆంజనేయ స్వామి భక్తుడు నువ్వు. సో ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి అనేది చాలా పవిత్రమైన పేరు, అందుకనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు చిరంజీవి అని వాడుతుంటారు. సో ఇదే నీ పేరు ఎందుకు కాకూడదు, అది ఆ స్వామి సూచించిందేమో అనుకుంటే ఈ దైవాన్ని వీటిని నమ్మే నేను స్పిరిచువల్ మైండ్ ఉన్నటువంటి నాకు అది ఆ భగవంతుని యొక్క సజెషన్ గా అనుకుని ఆ చిరంజీవి అనే పేరే ఈ రోజు సార్థకం చేసుకున్నాను. అది సార్థకం కాదు, ఆ పేరు పెట్టు. సడన్ గా మనం అనుకోకుండా ఇప్పుడు సినిమా యాక్టర్ అయిపోతే కనుక శివశంకర వరప్రసాద్ అని పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అలాగని శివానో శంకరనో ప్రసాదనో ఇట్లా ఆల్రెడీ ఏదో వచ్చిన పేరు లాగానే అనిపిస్తుంది తప్పించి ప్రత్యేకంగా ఏదైనా ఒక పేరుంటే బాగుంటుంది స్క్రీన్ నేమ్ గా అనుకుంటూ ఆలోచన ఉండే సమయంలో ఎప్పుడేదో ఒక రోజు రాత్రి అనుకోకుండా కళ వచ్చింది. ఒక కళ, సాధారణంగా కళలు గుర్తుండవు, నాకు మాత్రం ఈ కళ అలా గుర్తుండిపోయింది. నేనేదో ఒక రాములవారి టెంపుల్లో రాములవారి గుడి గర్భగుడి దగ్గర అలాగా నిద్రపోతున్నట్లుగా సొమ్మసిలు పడుకున్నట్లుగా కళ వచ్చింది. ఆ టైంలోనే ఒక అమ్మాయి ఎవరో ఒక 10 ఏళ్ల అమ్మాయి, చిరంజీవి ఏంటి ఇక్కడ పడుకున్నావు, లేలే వెళ్ళి బయట పని చూసుకోపో, లేలే టైం అయింది అంటే గబుగా మెలకు వచ్చింది. చూస్తే చుట్టూ అట్మాస్ఫియర్ టెంపుల్ ఇది ఉంది, నేను ఏంటి అనుకుంటున్నాను. కానీ ఈ అమ్మాయి నా చిరంజీవి అని అంటుంది అంటే నేనే దానికి ఉలిక్కిపడి నేను లేకటం ఏంటి, అసలు నా పేరు అది కాదు కదా అని అంటే బయట నుంచి నా ఫ్రెండ్ కాంపౌండ్ వాళ్ళ నుంచి అదే పేరు పెట్టి మళ్ళీ పిలిచాడు, చిరంజీవి రా వెళ్ళినారా అని. ఇదంటే వీళ్ళందరూ ఏంటి నా పేరు చిరంజీవిలో చిరంజీవి అనే పేరు ఉంటుందని కూడా నాకు తెలియదు, వీళ్ళు ఆ పేరు పెట్టి పిలుస్తారేంటి అని అనుకుంటూ ఉన్నాను. అలా బయటికి వెళ్ళిపోయాను, అంతే కళ అయిపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మా అమ్మగా చెప్తున్నాను ఇట్లా వచ్చిందమ్మా అంటేను అప్పుడు అన్నారు, నువ్వు ఏదైనా ఒక ఏదో స్క్రీన్ నేమ్ సంబంధించి ఏదో పెట్టుకుందాం చిన్న పేరు అనుకుంటున్నావు కదా, నువ్వు రాములవారి భక్తుడు, నేను ఆంజనేయ స్వామి భక్తుడు నువ్వు. సో ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి అనేది చాలా పవిత్రమైన పేరు, అందుకనే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ముందు చిరంజీవి అని వాడుతుంటారు. సో ఇదే నీ పేరు ఎందుకు కాకూడదు, అది ఆ స్వామి సూచించిందేమో అనుకుంటే ఈ దైవాన్ని వీటిని నమ్మే నేను స్పిరిచువల్ మైండ్ ఉన్నటువంటి నాకు అది ఆ భగవంతుని యొక్క సజెషన్ గా అనుకుని ఆ చిరంజీవి అనే పేరే ఈ రోజు సార్థకం చేసుకున్నాను. అది సార్థకం కాదు, ఆ పేరు పెట్టు.